మష్రూమ్ కర్రీ అండి ఈరోజు చేస్తున్నాను. అయితే పుట్టగొడుగులు అంటారు మనందరికీ తెలిసిందే. అయితే న్యాచురల్‌వి కాదు రెడీమేడ్‌వి. ఇప్పుడు బాక్సుల్లో దొరుకుతున్నాయి కదా! 200 గ్రామ్స్ 50 రూపీస్ అని అవండి. అయితే ఇవి న్యాచురల్ స్టైల్‌లోనే చేస్తున్నాను. అయితే దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అయితే ఇక్కడ బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నానండి. నా దగ్గర ఇంట్లోది లేదు. సో, అందుకే అది యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు 2 టమాటాలు వేసుకోవాలి. బాగా పండినవైతే గుజ్జు వచ్చి పులుపుగా బాగుంటుందండి. అయితే నా దగ్గర అవి ఉన్నాయి, అవి వేసాను. తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేయాలండి. అయితే ఈ మష్రూమ్స్ వేసి ఒకసారి కదిపించి మళ్ళీ మూత పెట్టుకోవాలి. అయితే ఈ మష్రూమ్స్ అనేవి తెలిసిందే మనకి చూడటానికి పెద్దగా ఉన్నా అవి కుక్ అయ్యేటప్పటికి చిన్నగా అవుతాయి. సో అవే వాటర్ రిలీజ్ అవుతాయి. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా పోయే అవసరం లేదు. అలా దగ్గరగా కూర తింటేనే బాగుంటుంది. అలా దంతే మగ్గించుకోవాలి. లాస్ట్లో మనకి ఎంతైతే కారం కావాలో అంత కారం వేసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకొని, మనకి గ్రేవీగా కావాలంటే గ్రేవీగా, కొంచెం వాటరీగా కావాలంటే వాటరీగా వేసుకొని, మన దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఇలా అయితే